నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో పాస్బుక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. సో ముఖ్యంగా పాస్బుక్ ఓపెన్ అవ్వట్లేదు, మాకు కనబట్టలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అట్లా ఎందుకు వస్తుంది ఏంటి అనేది క్లియర్గా వివరిద్దామన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను. ఇది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, ఎందుకంటే లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామందికి పాస్బుక్ కనబట్టలేదు, మేము ఉద్యోగం చేస్తున్నాము బట్ మా సంబంధించిన డబ్బు అనేది పాస్బుక్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, కనబట్టలేదు, ఎందుకు కనబట్టలేదు అని చెప్పేసి చాలామందికి అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి వివరిద్దామన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో పాస్బుక్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ జీరోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 కంపెనీస్లో వర్క్ చేశారు ఈయన. సో బట్ ఏంటంటే 000 వర్క్ చేశారు. ప్రీవియస్ కంపెనీలో ఒక 3 years, ప్రజెంట్ కంపెనీలో ఒక 1 year అట్లా స్టిల్ వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ 0. సో ఎందుకు ఇట్లా 0 కనిపిస్తుంది? మాకు పాస్బుక్ ఇట్లాగా అమౌంట్ మేము చేస్తున్నాము బట్ అమౌంట్ అనేది మాకు కనబట్టలేదు, రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఎందుకు అని చెప్పేసి. అయితే కొంతమంది ట్రస్ట్ కింద మెయింటైన్ అవుతూ ఉంటారు కదా, ఓకేనా? అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే ట్రస్ట్ వాళ్ళ పిఎఫ్ ఖాతాని వాళ్ళ అమౌంట్ని వాళ్ళే మేనేజ్ చేసుకుంటారండి. అది పిఎఫ్కి సంబంధం ఉండదన్నమాట, ఓకేనా? సో అట్లాంటి సందర్భంలో ఆ ట్రస్ట్ ఐడి ఏదైతే ఉందో, సో అట్లాంటి ఖాతా ఉంటే కనుక మీకు సంబంధించిన పాస్బుక్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు, అంటే అమౌంట్ అనేవి కనిపించవు అనమాట, ఓకేనా? సో అది మీరు చెక్ చేసుకోవాలంటే కనుక ఆ కంపెనీ నుంచే, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నుంచే మీరు చూసుకోవాలి. సో ఈవెన్ పిఎఫ్ విత్డ్రా పెడదామన్నా కానీ సో ఆ కంపెనీ హెచ్ఆర్నే కనెక్ట్ అయ్యి మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, ఓకే? సో ట్రస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇదైతే రిఫ్లెక్ట్ అవ్వదు, ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, నేను ట్రస్ట్లో లేను, నాన్ ట్రస్ట్లో ఉన్నాను బట్ నాకు ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు? చాలామందికి ఇదే ప్రశ్న, ఓకే? సో ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే మెయిన్లీ వాళ్ళ యూఏ నెంబర్కి ఆధార్ లింక్ కాకపోవడము, లేకపోతే ఆధార్ వెరిఫై అవ్వకపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ వల్ల మనకేంటంటే మన సంబంధించిన పాస్బుక్ మనం వర్క్ చేస్తూ ఉన్నాం. సో ప్రీవియస్ కంపెనీస్లో వర్క్ చేసాం, ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం, అయినా కానీ సో ఎక్కడ ఇష్యూ ఉన్నా కానీ మనకి ఆధార్ లింక్ కాకపోయినా అండ్ వెరిఫై అవ్వకపోయినా, ఇంతకుముందు వెరిఫై ఇప్పుడు వెరిఫై అవ్వకపోయినా, అంటే సంథింగ్ మధ్యలో ఆధార్ చేంజ్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కూడా అంటే ఆధార్ డేటా అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా పాస్బుక్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట, ఎందుకంటే అక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏదో చేంజ్ అయిపోతుంది కాబట్టి అది వెరిఫై అవ్వదు కాబట్టి, ఓకే? సో ఇట్లా మనకి జీరోస్ కనిపిస్తాయి అనమాట. ట్రస్ట్ కింద ఉన్న ఆధార్ లింక్ కాకపోయినా వెరిఫై అవ్వకపోయినా ఇట్లా మనకి జీరోస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో పాస్బుక్ మనకి అంటే అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. అయితే మీరు జస్ట్ మెంబర్ ఐడి సెలెక్ట్ చేసి ఓపెన్ చేశారు అనుకోండి, ఓపెన్ చేసినప్పుడు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లాంటి ఒక ఎర్రర్ చూపిస్తుంది అనమాట, ఓకే? సో ద పాస్బుక్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ మెంబర్స్ హ్యావింగ్ దేర్ ఆధార్ లింక్ టు యూఎన్ అండ్ వెరిఫై బై UIDAI, ఓకేనా? సో మనకి ఏంటంటే ఆధార్ లింక్ అవ్వాలి అండ్ వెరిఫై అవ్వాలి. సో వెరిఫై అయితేనే మనకి మన సంబంధించిన పాస్బుక్లో అమౌంట్ అనేది కనబడుతుంది, లేకపోతే కనబడదు అనమాట. సో ఇదొక ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇదొక మనకి ఎర్ర చూపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సో మేము ఆధార్ లింక్ చేసాము, మా డేటా కూడా కరెక్ట్గానే ఉంది, యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఉంది, బట్ ఎందుకు మాకు ఇంకా పాస్బుక్ అనేది కనబట్టలేదు, అంటే అమౌంట్ కనబట్టలేదు అని చెప్పేసి కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, అడుగుతున్నారు కూడా. అదేంటంటే మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ మీరు ఓపెన్ చేస్తారు కదా, మీ సంబంధించిన డాష్బోర్డ్ ఓపెన్ చేస్తారు కదా లాగిన్ అయ్యి ఓపెన్ చేసినప్పుడు మెంబర్ ప్రొఫైల్ దగ్గర మీరు ఆధార్ని, ఇక్కడ మనకి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే జస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇది కనిపిస్తుంది అనమాట. ఆధార్ దగ్గర ఇక్కడ చూడండి మనకి నాట్ అవైలబుల్ లేదా అన్డిఫైన్డ్ అని చెప్పేసి కనిపిస్తారు అనమాట. సో చాలామందికి ఇదే, అంటే మీ డేటా కరెక్ట్గానే ఉంటుంది, మీరు జాయింట్ డిక్లరేషన్ ద్వారా మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఇష్యూ ఉందనుకోండి అది కరెక్ట్ చేసేసుకుంటారు. అయినా కరెక్ట్ చేసిన అంతా మనకి కరెక్ట్గా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం అన్డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇట్లా మీరు అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఉన్నా కానీ మీకు పాస్బుక్ అనేది అంటే అమౌంట్స్ కనపడవు అనమాట, ఓకే? సో మీ మెంబర్ ఐడి క్లిక్ చేసి ఓపెన్ చేశారు అనుకోండి, ఇంతకుముందు చూపించాను కదా ఎర్రర్, అట్లా చూపిస్తుంది అనమాట, ఓకే? సో మీరు ఈ అన్డిఫైన్డ్ అనే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే వెరిఫై అని చెప్పేసి రావాలన్నమాట, ఓకేనా? వెరిఫై అని చెప్పేసి గ్రీన్ కలర్లో వస్తేనే మనకి పాస్బుక్ అనేది అక్కడ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేసి చాలామందికి డౌట్. ఇప్పుడు మీకు ఎట్లా అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఉందనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీ హెచ్ఆర్ కనెక్ట్ అవ్వండి, ఓకేనా? వాళ్ళు ఆధార్ రీవెరిఫై చేస్తారు వాళ్ళ పోర్టల్ నుంచి, ఓకేనా? సో అట్లా రీవెరిఫై చేయడం వల్ల మీకు ఇక్కడ స్టేటస్ అనేది వెరిఫై అవుతుంది, ఓకే?
సో ఈ విషయాన్ని గమనించాలి. మీకు ఎప్పుడైనా అన్డిఫైడ్ అయిన ఇట్లా వస్తే కనుక తప్పనిసరిగా మీ హెచ్ఆర్ని కనెక్ట్ అవ్వండి, వాళ్ళు అది వెరిఫై చేస్తారు. ఓకేనా? సో ఇట్లా ఈ ఇష్యూస్ వల్ల మనకి పాస్బుక్స్ అనేవి అమౌంట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా జీరో కనిపిస్తూ ఉంటాయి. ట్రస్ట్ అయినా కానివ్వండి, లేకపోతే మన ఆధార్ లింక్ కాకపోయినా, లింక్ అయ్యి అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ ఇట్లా మనకి అన్డిఫైడ్ అని వస్తే కనుక మనకు ఓపెన్ అవ్వద్దు అనమాట, పాస్బుక్ చూపిస్తుంది అమౌంట్ అనేది. సో మీరు గమనించాలి. ఒకవేళ మీరు పిఎఫ్ విత్డ్రా పెడదామన్నా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. యాజ్ ఆధార్ వెరిఫికేషన్ జరిగే ప్రాసెస్ కనుక మీకు ఉంటే కనుక ఆ సినారియోలో మీకు అది కూడా అవుతారనమాట. చూస్తారు కదా? సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వల్లే మనకి పాస్బుక్ అయితే ఓపెన్ కాదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇక్కడ అన్డిఫైన్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. మీ ఐడి ట్రస్ట్ కింద ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇన్ కేసు మీరు పాస్బుక్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ మీకు ట్రస్ట్, ఈ మెంబర్ ఐడి అనేది ట్రస్ట్ కింద ఉన్నది అని చెప్పేసి అయితే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఏదైనా పాస్బుక్ క్లిక్ చేసి ఓపెన్ చేసి, మీరు ఏదైనా ఎంఐడిని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఓపెన్ చేసినప్పుడు అయితే ఇది చూపిస్తుంది, లేదా ట్రస్ట్ కింద ఉన్నది అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా పెయిడ్ సర్వీస్ కావాలంటే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.